దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 126వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్తలు. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ యొక్క సృష్టికర్త సబ్జెక్టులో విస్తారంగా వెళుతున్నది ఏంటి అంటే, ఆయన సృష్టికర్త అంటాకి బలమైన రుజువులు ఎక్కడ మనకు దొరుకుతాయి అంటే, సరే బాగా విశేషమైన జ్ఞానంతో ఈ సృష్టిని ఎలా నిర్మించాడు, ఎలా సాగుతుంది, ఇదంతా దాన్ని బట్టి వెళుతుంది. ఒక సామాన్య జనానికి అసలు ఆయనే సృష్టికర్త, వేరే వాళ్ళు కారు అని అర్థం అవటం కోసం మన కళ్ళ ముందు కనపడే విషయం ఒకటి అందరి ముందుకు తీసుకొస్తున్నాం. ఏంటి అంటే, పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవిత చరిత్రలో ఆయనకి దేవుడు చూపించినటువంటి దర్శనం. ఆయన ఎప్పుడో 16 సంవత్సరాల తర్వాత, ఆయన అప్పుడు 8 సంవత్సరాల పిల్లాడు, 16 సంవత్సరాల తర్వాత ఆయన ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ యవ్వన స్త్రీని ఈయనకి దర్శనంలో చూపించాడు. ఆ ఒక్కసారే కాదు, మధ్యలో చూపిస్తూ వచ్చాడు. చివరికి ఈయనకి 24 సంవత్సరాల వచ్చే ఆ ప్రాంతానికి, అంటే 16 సంవత్సరాలు జరిగిన సార్ డైరెక్ట్గా ఈయన యవ్వనస్తుడయ్యాడు. ఆ రూపం చిన్నప్పటి నుంచి ఆయన కనిపించినట్టు ఆ యవ్వన స్త్రీ అప్పుడు ఆయనకి తారసపడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం అదంతా జరుగుతుంది. కానీ ఇది ఎట్లా సాధ్యం? దేవుడు అన్న ఆయన సృష్టికర్త అయినా ఆయన ముందుగానే ఏం జరుగుతుందని చూడగలిగిన దేవుడై ఉండాలి. అట్లా చూడగలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడనే తెలుస్తుంది. మరి ఆయన ఒక్కడే అని మీరు అనుకోవద్దు. అనేక మందికి ఇట్లా జరగబోయేవి చూపిస్తున్నారు. ముఖ్యంగా నా విషయంలో అయితే నాకు 39 దర్శనాలు దాని మీదే ఉన్నాయి. నాకు 100 దర్శనాలు ఉంటే దాంట్లో 39 దర్శనాలు ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది అని ముందుగానే చూపించేసి ధర్మిలా జరిగిపోవటం జరిగింది. ఇది నిర్ధారణ మన కళ్ళ ముందు జరుగుతుంది, జరిగిపోతుంది. ఇది జరుగుద్ది అంటే ఇది జరిగిపోతూ ఉంది. అట్లాంటివి 39 దర్శనాలు మీ ముందుకి వరుసనే తీసుకుంటూ వచ్చి వివరంగా కూడా చెప్పా. ఎందుకంటే నా దర్శనాల సబ్జెక్టు ఈ టీవీలో రాలేదు, ఇంకా వేరే టీవీలో అయితే ఆ దర్శనాలు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ చెబుతున్నా. కానీ మీకు ఈ సృష్టికర్త సబ్జెక్టులో ఈ ఎట్లాగో టచ్ అయింది కాబట్టి ఈ పాయింట్ భవిష్యత్తు గురించి ఆయనకి చూపించిన దర్శనాలు లాంటి నాకు చూపించాడు అని మీకు చెప్తాకి ఈ పాయింట్ టచ్ అయింది కాబట్టి అటువంటి దర్శనాలన్నీ తీసుకొచ్చి 39 దర్శనాలు చెప్పారు. పోతే ఈ దర్శనాలు చెప్పడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? సుమారు 4 నెలలు. 4 నెలల కాలంగా నాకు వచ్చిన దర్శనాలు అన్నీ 39 దర్శనాలు వచ్చినాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా. అంటే మొట్టమొదటిలో ఏం చెప్పాను? చాలామందికి మర్చిపోతారు కదా, గుర్తుండదు, 1 రోజా 2 రోజులా. కాబట్టి అన్ని వరుసనే ఒక్కసారి చెప్పేస్తే మీకు ఓహో అని గుర్తుంటుంది. 39 దర్శనాలు గుర్తుపెట్టుకోవడం కష్టమే, కానీ కొన్ని అయినా మీకు గుర్తుంటాయి ఒక్కసారి చెప్తే, ఒక్కసారి వరుసనే చెప్పేస్తే. కాబట్టి అందుకనే మీకు ఇదివరకు ఎపిసోడ్లోనే చెప్పా. ఈ ఎపిసోడ్లో సింహావలోకనంగా 39 దర్శనాల గురించి ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తానని చెప్పా. మరి దాని ప్రకారమే ఇది తీసుకొస్తున్నా. ఎందుకంటే దీని మీద అంత ప్రత్యేకత అంటే, ఆయన సృష్టికర్త అని తేలటానికి ఇదే ప్రధానం. దేవుడే చెప్పాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో చెప్పాడు, నేను సృష్టికర్త అంటాకి ఇదే ఆధారాలు. రాబోయే కాలంలో ఏది ఎప్పుడు జరుగుద్దో నేను చెప్పా. అవన్నీ జరిగిపోతానే మీ కళ్ళ ముందు చూస్తున్నారుగా, ఇట్లా ఇంకెవరైనా చెప్పగలరా అన్నాడు. అట్లా యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో ఆయనే డైరెక్ట్గా వ్యాజ్యమాడాడు. చాలామంది దేవతలని కొలిపించుకుంటున్నారు ప్రజల చేత. ఆ దేవతలుగా అనబడిన వాళ్ళకి డైరెక్ట్ సవాలు విసిరాడు ఆయన. అసలు మీరు దేవతలు కానీ దేవుళ్ళు కానీ అయితే మీకు మహిమ అంటూ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, ఎట్లా నాకులాగా వ్యాజ్యమాడుతున్నాడు ఆయన డైరెక్ట్గా 41వ అధ్యాయంలో. అసలు మీరు దేవుళ్ళు అంటాకి రుజువుగా మీరు ఇది జరుగుద్ది, మేలో కీడో పోనీ ఇది నేను చేస్తున్నానని చెప్పి అది జరిగించండి, మీరు దేవుళ్ళని ఒప్పుకుంటాం, లేకపోతే మీరు శూన్యం, దేవుళ్ళు కారు అని ఆయనే చెప్తాడు 41వ అధ్యాయం. కాబట్టి ఈ పాయింటే బేస్. సృష్టికర్త అన్న ఆయనకి రాబోయే కాలంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలిసి ఉండాలి, ఆయన ముందుగా చెప్పగలగాలి, అది జరగాలి. అట్లా వేరే వాళ్ళ దగ్గర జరగట్లేదు కాబట్టి వాళ్ళు అసలు దేవుళ్ళు కారు, సృష్టికర్త కారు అనే ఉద్దేశంతో ఆయన 41వ అధ్యాయం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దీని మీద ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే, ఇది సామాన్యమైన విషయం కాదు. పైగా 1 2 39 దర్శనాలు అంటే మాటల ఒక్క మనిషికి చూపించడం. దేవుడు ఆయన అత్యంత కృపచేత నన్ను ప్రేమించి నాకు ఇన్ని దర్శనాలు చూపించాడు. ఇటువంటి దర్శనాలు చూచి నేను మరి ఎవరికి చెప్పకుండా ఎలా ఉంటాం? 1 కాదు 10 సార్లు చెప్తాం.
పౌలు గారు దమస్కు వెళ్ళే మార్గంలో జరిగినటువంటి ఒక్క దర్శనం, ఆ ఒక్క దర్శనం దేవుడు వెలుగు చూడటం అటువంటి కథ, దాన్ని ఎన్నిసార్లు చెప్పాడో బైబిల్ గ్రంథంలో. ఎక్కడ నిలబెడితే, ఏ రాజు ముందు నిలబెట్టినా, ఏ అధికారి ముందు నిలబెట్టినా, ఇదిగో ఇలా జరిగింది, నేను దమస్కు వెళ్ళే మార్గంలో ఇట్లా దేవుడు యొక్క శక్తి నన్ను తాకింది, ఆ వెలుగు చూడలేక నా కళ్ళు పోయినాయి, కింద పడిపోయాను, అప్పటి నుంచి స్వరం వినిపించింది, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని స్వరం వినిపించింది. ఈయనెవరు అని అంటే, నేను నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని అని చెప్పాడు, నువ్వు నా సేవ చేయాలన్నాడు, తర్వాత నా కళ్ళు తెరిచాడు అని ఎక్కడ నిలబడితే అక్కడ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకసారి చెప్పాములా అని టూకీగా చెప్పాలా, ఉన్నది ఉన్నాడు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే నాకు 39 దర్శనాలు వచ్చినాయి అంటే వాటిని ఏదోలే అని టూకీగా చెప్పేసి వదిలే బుద్ధి కాదు, అవి మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఇంత భాగ్యం కలిగింది నాకు. దేవుడు చూపించాడు, ఇంత గొప్ప దేవుడు చూపించిన దర్శనాలు అందరికీ చెప్పాలి అనే తపన లోపల నుంచి వస్తూ ఉంది. అంచేతే మళ్ళీ సింహాలోకం అనే ఆ సబ్జెక్టు మీద ఈ విషయాలు చెప్తున్నాం. ఒకటి నంబర్ 1, కాలయాపం లేకుండా ఒకటి నుంచి వచ్చేస్తున్నాం. మొట్టమొదటి దర్శనం జనవరి 2012లో వచ్చింది ఒకరోజు. జనవరి 2012 అంటే నేను యేసు ప్రభు వైపు అప్పుడు చూడలా. నేను రిటైర్ అయిపోయి సంవత్సరం దాటింది. నేను ఒక అన్యజనుడిని. యేసు ప్రభు వైపు చూడమని వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు ఏ దేవుడైనా ఒకటేలే అని చెప్పి అంటూ ఇంకా వేరే వ్యాపకం పెట్టుకున్నా. మంచి పనులు, నలుగురికి ఉపయోగపడేవాళ్ళు, అందరి పిల్లలందరికీ కూడా ఫ్రీగా ట్యూషన్ చెప్తా అని చక్కగా పిల్లలకి చెప్పడం ఫ్రీగా, మంచి కార్యక్రమాలు చేస్తున్నా. కానీ ఏ దేవుడైనా ఒకటే కదా అనుకుంటున్నా, కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడు అనే విషయం నాకు తెలియని రోజుల్లో మరి నా కళ్ళు తెరిపించటాకో ఏమో నాకు తెలియదు. కానీ మొట్టమొదటిగా జనవరి 2012 ఆ దేవుడు ఒక దర్శనం చూపించాడు. అది మా తమ్ముడు గారింట్లో రేపు జరిగే సంఘటన. వాళ్ళ పశువు అంటే గేదె ఒకటి ప్రసవం జరగక ఇబ్బంది పడుతుండగా ఆ తెల్లారి ఆ చేసే కార్యం ఏంటో ఈ రాత్రి చూపించేశాడు. ఆ తెల్లారి చేసిన వాళ్ళైతే ప్రభువుని నమ్మిన వాళ్ళు వాళ్ళ పాస్టర్ గారితో ప్రార్థన చేయించారు. నేను కూడా ఇది ఎట్లా జరుగుద్ది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరుగుతుందా అనుకున్నాను నేను. కానీ రేపొద్దున ఏం జరగబోతుందో దేవుడు స్పష్టంగా ఈ రాత్రి చూపించాడు. రేపు దానికి సుఖప్రసవం అవుతుందని చూపించాడు. కానీ దాని ముందు దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క సాతాను శక్తిని దేవుడు ఏ రకంగా పారదోలిన తర్వాత అది ఎలా మామూలుగా ప్రసవం జరిగింది అనేది చూపించడం జరిగింది. ఇదంతా కూడా నా కళ్ళకి తెలిసిన తర్వాత ఇదేదో గమ్మత్తుగా ఉందే, ఈ దేవుడు కరెక్టా ఏంటి అనే ఆలోచన నాకు కలిగింది స్టార్టింగ్. కాబట్టి దీని మీద కూడా మొట్టమొదటి దర్శనం కాబట్టి ఈ దర్శనం గురించి నేను అన్యజనుల నుంచి వచ్చా కాబట్టి అనేక మంది నా స్నేహితులకి వీళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి ఇలా జరిగిందా ఏమో ఈ యాదృచ్ఛికమేమో, అది ఎంతవరకు నిజమో అంటూ మొదలుపెట్టారు. నేను మట్టుకు ఇది నిజమే అయి ఉంటుందని లోపల మనసులో నిర్ధారణ అయ్యింది. ఇంకేమన్నా జరుగుతాయేమో చూద్దామని వేచి చూద్దామని చూస్తున్నా. కానీ ఇంకా అప్పుడు చర్చికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవాలి. అలా జరిగిపోయింది. అంటే రేపు జరిగింది, అంటే ఇవాళ చూపిస్తే ఈ రాత్రికి రేపు జరిగిపోయింది. అది తర్వాత 26/9/2012 అంటే కరెక్ట్గా ఆ తర్వాత 8 నెలలకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే దాంట్లో ఈ మధ్యలో కొన్ని దర్శనాలు ఉన్నాయి, అవి బాప్తిజం తీసుకోమని వచ్చేసినాయి. అవి ఇక్కడ రిలవెంట్ కాదు కాబట్టి చెప్పలేదు. మధ్యలో నువ్వు చర్చికి నడువు, బాప్తిజం తీసుకో అని చెప్పి దర్శనాలు వచ్చింది. దాని మీద చర్చికి నడవటం మొదలుపెట్టా. ఇప్పుడు సుమారు మే నెల నుంచి చర్చికి నడవటం మొదలుపెట్టా. అప్పుడు చూపించాడు. ఆ దర్శనంలో ఏంటంటే ఎవరో ఒక ఆయన వచ్చేసి నాకు అమూల్యమైనటువంటి 14 వస్తువులు ఇచ్చి మీ జీవితంలో పనికి వస్తే తీసుకోమని, అలాగే తెల్ల చొక్కా తొడిగేసి మరి నాకు ఇవ్వటం జరిగింది. ఏంటి తెల్ల చొక్కా తొడిగారంటే ఇది పాస్టర్ గారు డ్రెస్. మనం పాస్టర్ ఎట్లా అవుతాం, ఇంకా చర్చికి ఇచ్చింది మొన్నే కదా, ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు, మనం పాస్టర్ ఎట్లా అవుతాం, ఏమవుతుందో చూద్దామన్న తర్వాత నెలలో బాప్తిజం తీసుకున్న తర్వాత నాలెడ్జ్ వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఆథరైజ్డ్గా ఒక పాస్టర్ గారి చేతుల మీద ఒక సువార్థికుడుగాను ఒక పాస్టర్ గాను అభిషేకం పొందడం జరిగింది. అంటే దర్శనం చూపించిన తర్వాత 6 సంవత్సరాలకి ఇది అమల్లోకి వచ్చింది. మరి మొట్టమొదటిగా ఏమన్నా అనుకుంటామా, మనం ఎట్లా పాస్టర్ అవుతాం అనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా తెల్ల చొక్కా దేవుడు తొడిగేశాడు అంటే నువ్వు పాస్టర్ అవుతావు అన్నాడు. పాస్టర్ కాదు కానీ సువార్థికుడే, ఎవాంజలిస్ట్. తర్వాత దర్శనాలు చూపించాడు. ఒక ప్రవక్త పిలుపు కూడా నాకు ఇచ్చాడు, నువ్వు సువార్థికుడిగా ఉండాలని చెప్పేశాడు. దాని మీద ఇది 6 సంవత్సరాల తర్వాత ఆథరైజ్డ్గా నేను అభిషేకం పొందడం జరిగింది. అలా ఆ తర్వాత అక్టోబర్ నెలలో 9/10/2013 బాప్తిజం అయిపోయింది. తర్వాత సంవత్సరం 9/10/2013 మనకి ఇప్పుడు అవసరమైనే చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే నాకు అన్ని పోవటం జరుగుతూ ఉంది.
ఏదో వేరుశనక్కాయల బస్తా, మా ఊర్లో వేరుశనక్కాయలు పండుతాయి, దాని దృష్టిలో పెట్టుకు చెప్పాడేమో. విలువైనటువంటి వేరుశనక్కాయల బస్తా, దాంట్లో ఒక విలువైన సామాన్లు మొత్తం నేను పోగొట్టుకున్నా. బస్సులో పోగొట్టుకున్న తర్వాత మరి దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు ఒక మనిషి ద్వారా, ఇదిగో నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా నా దగ్గర భద్రపరిచి ఉంచా అని చెప్తున్నాడు. అంటే ఏదో నేను పోగొట్టుకుంటానమాట, దేవుడు మళ్ళీ అది భద్రపరిచి ఉంచాడు అనమాట అనుకున్నా. మళ్ళీ కరెక్ట్గా 5 నెలలకు ఇంకొకటి మళ్ళీ ఒక బియ్యం బస్తా పోగొట్టేసుకున్నా. అరే పోయింది బాధపడుతుంటే ఒక ఆయన వచ్చి మీ బస్తా గురించి అది నా దగ్గర ఉందో చూడండి అని ఒక అట్ట మీద చూపిస్తున్నాడు. ఇదేంటి పోతావేంటి మళ్ళీ ఉన్నాయంటాడు. ఎట్లా జరుగుతాయి, ఏం పోతాయి నా దగ్గర నుంచి అని నేను అనుకుంటూ ఉంటే మరి అప్పట్లోనే మరి ఆ తర్వాత 1.5 సంవత్సరాల తర్వాత 24/3/2015లో ఒక దర్శనం చూపించాడు. ఏంటి అని అంటే ఒక పెద్ద పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ అమూల్యమైనటువంటి ఖనిజాలతో నిర్మించబడి ఉంటే అక్కడ మనుషులో దేవదూతలో నాకు తెలియదు, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, ఏంటి ఇంత పెద్ద నిర్మాణం అంటే, మీకు తెలియదా ఈ నిర్మాణము దేవుని పోయిన రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి నిర్మించినటువంటి ఈ నిర్మాణం అంటున్నాడు. నేనేంటి పరలోకంలో ఆ నిర్మాణం చేయటం ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ ఈ లోకంలో కొంత పోగొట్టుకుంటావు, దీనికి అక్కడ ఇస్తున్నాను అని చూపించాడు. పోగొట్టుకోవటం ఎట్లా జరుగుతుంది అని అంటే, నేను ఎక్కడా కూడా కానుకలు తీసుకోకుండా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాను కాబట్టి కొద్దిగా అమౌంట్ నాకు ఖర్చు అవుతూ ఉంది. దీని నిమిత్తం లోపల ప్రేరణతోటి, అంతరాత్మ ప్రేరణతోటి ఎక్కడ ఒక పైసా తీసుకోకుండా ఖర్చు అంతా నేనే భరిస్తూ చేస్తూ ఉన్నా. దీనికి తగిందంతా పలానా చోట దాచిపెట్టానని దేవుడు చూపించడం జరిగింది. కాబట్టి 1.5 సంవత్సరాల తర్వాత చూపించాడు. ఈ 2 దర్శనాలు వచ్చిన తర్వాత పోగొట్టుకుంటున్నాను అన్నాడు. దేవుడు నా దగ్గర ఉందన్నాడు. ఎక్కడుందో 1.5 సంవత్సరాల తర్వాత చూపించేశాడు. 2015లో చూపించేశాడు. కాబట్టి ఇలా అవుతుందన్నాడు, అయిపోయింది. తర్వాత ఒక గోడ మీద పెద్ద తాటికాయ అంత అక్షరాలు రాసేస్తున్నారు ఇద్దరు. వాళ్ళు దేవదూతలలాగానే ఉన్నారు, పెద్ద ఆకారాలతో. వాళ్ళు గోడల మీద రాసేస్తున్నారు తాటికాయ అంత అక్షరాలు. ఎట్లా ఏం అక్షరాలు అవి? బంగారపు అక్షరాలు. వాళ్ళు అంటున్నారు, ఆయనకు కావాల్సిందంతా మనం ఇచ్చేసాం అనుకుంటున్నారు వాళ్ళిద్దరు. నాకు కావాల్సిందంటే వాళ్ళు ఇచ్చేశారు అని వెళ్ళిపోయారు. అది జరిగింది ఎప్పుడు? 2014. అంటే మీరు చూస్తున్నారు 2012 నుంచి స్టార్ట్ అయింది. 2014 అంటే 1 సంవత్సరంన్నర చర్చికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరంన్నరలోకే ఏమి చూపించాడు? అక్షరాలు రాసి చూపించి అది మనం ఇచ్చేసాం ఆయనకి అనుకుంటున్నారు. మరి అంటే అర్థం ఏంటంటే ఈ సువార్త నువ్వు ప్రకటించాలి, నీ నోటి ద్వారా ఎంతో సువార్త ప్రకటించాలని చెప్తా ఉన్నాడు. అది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే ఆ నెలలోనే అమలు. ఆ నెలలోనే ఒక పాంప్లెట్ ప్రింట్ చేయించేసి, ఇదిగో నేను ఎట్లా యేసు ప్రభువుని నమ్మాను ఇలా అని చెప్పి ఒక పాంప్లెట్ విస్తారంగా పనిచేయటం మొదలుపెట్టి అప్పటి నుంచి అంటే వెంటనే అమల్లోకి వచ్చేసింది. దర్శనం రావటం, ఆ దేవదూతలు ఇలా అక్షరాలు రాసి చూపించడం, ఆ జ్ఞానం వచ్చేయటం, నాకు ఆ జ్ఞానం ద్వారా ఒక కరపత్రం రాసేయటం, నేను పంపిణీ చేయటం జరిగింది. అంటే వెంటనే అమల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత 2014 అదే సంవత్సరం అక్టోబర్లో చూడండి, 2012 నుంచి స్టార్ట్ చేసి పోనీ 2 సంవత్సరాలు అనుకో దేవుడి దగ్గరికి. నేను ఒక పుస్తకం రాస్తున్నా, నేను యెషయా కలిసి పుస్తకం రాస్తున్నాం. నేను ఈ ప్రతి చర్చిలో కాపీలు ఉంచుతాను అంటున్నా. నేను అప్పుడే దేవుడి వైపు చూసాము. నేను పుస్తకం ఎట్లా రాయగలుగుతా? పైగా నేను యెషయా గారు కలుస్తున్నాను. యెషయా గారు అంటే ఎవరో తెలుసా? మహా గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు? ఆయన యొక్క గ్రంథం అంతా కూడా జ్ఞానమే. ఆయన సృష్టికర్త అని బాగా అర్థమయ్యేటట్టు రాశాడు ఆయన యెషయా గారు. ఆయన ఆత్మ నా మీద వస్తుంది కావచ్చు, నేను యెషయా గారు కలిసి రాస్తున్నాం అంటున్నా. అంటే ఆయన ఆత్మ నా మీదకు వస్తుంది కాబోలు వచ్చి నేను ఒక పుస్తకం రాస్తున్నా, చర్చిలన్నింటిలో పంచుతాను. ఓరి బాబు, పుస్తకం రాయటువంటి మాటలా ఎట్లా జరుగుతుంది అన్నాను. కాబట్టి అది ఎప్పుడు జరిగింది ఏంటి అని అంటే, మీకు ఆ పుస్తకం రాస్తున్నా అని చెప్పాను. కరెక్ట్గా 2020 అంటే ఒక 5-6 సంవత్సరాలు పట్టింది. మరి పుస్తకం రాయటువంటి మాటల 5-6 సంవత్సరాలు పట్టింది. 6 సంవత్సరాలకు నేను బుక్ రాయటం, అక్కడి నుంచి పుస్తకాలన్నీ పంపిణీ చేయటం జరుగుతుంది. దీంట్లో ప్రధానం ఏంటంటే యెషయా గారు నేను కలిసి రాస్తున్నాము అన్న. నిజంగా ఆ బుక్ రాయటానికి నాకు ఎవ్వరి సహాయము లేదు. నాకు ఎట్లా రాయగలుగుతానే అనంతట నేను. కాబట్టి ఇదంతా కూడా దేవుడి యొక్క ఆత్మ. ఆయన ఆత్మను పంపించాడు. ఎవరి ఆత్మని? యెషయా గారి ఆత్మను పంపించాడు కావచ్చు. ఆయన ఆత్మను పంపించి చక్కగా అసలు దాని నిండా జ్ఞానమే ఆ యొక్క దాంట్లో ఆ పుస్తకం రాయటానికి దేవుడు ఆయన చెప్పిన ప్రకారం జరిగింది. అంతకుముందు అయితే కరపత్రాలు ప్రింట్ చేసి అది జ్ఞానయుక్తంగానే, కానీ బుక్ రాయాలి కదా. బుక్ రాయటం అనేది 6 సంవత్సరాల తర్వాత జరిగింది.
కానీ అది చూపించే నాటికి ఇది నేను ఎలా రాస్తానని అనుకున్నాను లేదు, ఎవరైనా అనుకుంటారో లేదు, ప్రభు వైపు చూసిన వాళ్ళు ఎవరైనా బుక్ రాస్తామంటే మన వల్ల అవుతుంది. అది పుట్టుకతో క్రైస్తవులైన వాళ్ళు కాబట్టి జ్ఞానం అది ఉంటుంది కాబట్టి కొంతమంది ఎవరైనా రాస్తారేమో. కానీ నేను 2012లో ప్రభువును అంగీకరించిన మనిషిని నేను బుక్ ఎట్లా రాసేస్తాను ఒక 2 సంవత్సరాల లోపే అని అనుకుంటున్నాను. మరి జరిగిపోయింది కదా. అలాగే ఇప్పుడు తర్వాత దర్శనం 2015లోది మరి ఇది ఏది పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ చూపించారు. దాంట్లో ఒక పాయింట్ ఉంది, కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొనుము అని ఉంది. పైగా అక్కడ కూడా ఆ దర్శనంలో ఆ యొక్క పిరమిడ్ గురించి ఆ దూతలు మాట్లాడుకుంటూ ఏమంటున్నారంటే, మీకు తెలియదా ఆయన తనకున్నదంతా త్యాగం చేసి ఇది నిర్మించాడు అంటున్నారు. నా గురించి నేను త్యాగం చేసి నిర్మించానంట. ముందుగా కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకొను అనే మాటలు వాళ్ళిద్దరు అంటున్నారు. ఎవరైనా కూడా ఉన్నదంతా పోగొట్టుకున్నా సరే, ఉన్నదంతా అమ్మేసైనా సరే దేవుణ్ణి సంపాదించుకోవాలంటున్నారు వాళ్ళు. అంటే నేను అట్లా చేస్తానా, అరే ఉన్నాయి కూడా అమ్ముకుంటానా, నేను అట్లా జరుగుతుందా అని అనుకున్నా. ఎప్పుడు 2015లో దేవుడు అక్కడ ఇస్తున్నాడట, కానీ ఇక్కడ అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుందనే విషయం అయితే నాకు తెలీదు. కానీ ఇక అప్పుడు చూపించిన తర్వాత 2015 తర్వాత 2018 నుంచి ఆస్తులు తరిగిపోవటం మొదలుపెట్టినాయి. 3 సంవత్సరాల కల్లా ఇది అమల్లోకి వచ్చింది. అంటే ఆస్తులు తరిగిపోవటం, ఉన్నటువంటి స్థిరాస్తులు ఇంకా కదపలేదు, కానీ ఉన్నటువంటి చరాస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మేసైనా నేను సువార్త నిమిత్తం బాగా విపరీతంగా ఖర్చు పెట్టవలసి వచ్చింది. వేలకు వేలు కరపత్రాలే. అప్పటికి ఇంకా బుక్ ప్రింట్ కాలేదు, కానీ కరపత్రాలు అయితే 28,000 కరపత్రాలు నేను పంచాను. అది 6 పేజీల మ్యాటర్ తోటి. మరి చాలా ఎక్కువగా దానికి కొంత ఉన్న ఆస్తులన్నీ తరిగిపోవటం. అంటే దేవుడు చెప్పింది వాస్తవం. 3 సంవత్సరాల కల్లా బిగిన్ అయింది ఆస్తులు తరిగిపోవటం. కలిగినంతయు అమ్మి దేవుని సంపాదించుకోమని చెప్తాడు. అలాగే ఫలానా ఆయన ఇది నిర్మిస్తున్నాడు, ఆయనకున్నదంతా త్యాగం చేశాడు అంటున్నాడు. ఇది ఎట్లా జరుగుతుంది, మనం ఎందుకు అమ్ముతాము అనుకున్నాం, అమ్మటం బిగిన్ అయిపోయింది. అలాగే మతాపు కాంతితో అగ్నిస్తంభం కనిపించింది 2015లో. బ్రహ్మాండమైన అసలు మెరిబిట్లు కొలిపేటువంటి దేవుడి యొక్క అగ్నిస్తంభం నా ముందుకు వచ్చేసింది. ఒక మనిషితో చెప్పించాడు, దేవుడి అగ్నిస్తంభం నేను ముందు వేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. విపరీతమైన నువ్వు సువార్త ప్రకటించాలనేటువంటి సాదృశ్యంగా ఆ దర్శనం అంతా నడిచింది. చాలా నిమిషాలు ఆ దర్శనం చూశాను నేను. విపరీతంగా నేను సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి ఆ యొక్క దేవుడి కాంతిని, దేవుడి వెలుగుని కన్నులారా నేను చూచాను. దానిలో మరి ఇది ఎట్లా జరుగుతుంది అని అంటే, ఇక ఆ తర్వాత రోజుల్లో మంటలు మడుగుతూ సువార్త ప్రకటన చేశాను. ఎట్లా జరుగుద్ది ఆ కాంతిలో నేను విపరీతంగా చేయటం అనేది జరిగిందంటే, తర్వాత మంటలు మండుతూ నేను ఆ యొక్క సువార్త ప్రకటన చేశాను. 600 చర్చిలు సుడిగాలిలాగా తిరిగి 600 చర్చిల్లో ఆ యొక్క సాక్షి కాపీలు పంచి, మరి అలా ప్రతి చోట కూడా సాక్ష్యం, ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించి, ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించి వచ్చా, ఇది కారణం అని జ్ఞానయుక్తమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 2015లో ఒక దర్శనం. ఆ దర్శనం ఏంటంటే, నేను ఎవరినైనా సరే దెయ్యం పట్టుకున్న వాళ్ళని చూసి దెయ్యమా పో అంటే పోతుంది. అది దర్శనం. అది పోయి మళ్ళీ ఇంకోళ్ళని పట్టుకుంటుంది, మళ్ళీ నువ్వు పో అంటే మళ్ళీ పోతుంది. అలా నేను ఎవరి దగ్గర నిలబడి, దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర నిలబడి పో అంటే పోతుంది. అమ్మో ఇదేదో పెద్ద గొప్ప దర్శనం అనుకున్నాను నేను. అది 2015లో వచ్చింది. కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. ఇప్పటి వరకు అమలు కాల అంటే 10 సంవత్సరాలుగా అమలు కాల. ఎందుకు కాలేదు ఏంటి అని నేను బాగా ఆలోచిస్తే దేవుడు నాకు స్ఫురణకిస్తున్నాడు. అబ్బాయి, నీకు కానీ ఆ దర్శనాన్ని అమల్లోకి తీసుకొస్తే నీతో సువార్త చేయనివారు జనమేక. నువ్వు ఇట్లా ఇన్ని 100 మెసేజ్లు టీవీలో చెప్పడం కానీ, 100 చర్చిల్లో తిరిగి ఇట్లా సువార్త చెప్పడం కానీ వీలు కాదు. ఎందుకంటే దయ్యాలు పట్టుకున్న వాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అంతా నీ దగ్గరికి వచ్చి ఆ దయ్యాలు వదిలించుకుంటాకు వస్తారు. అసలు నీకు తీరుబడే ఉండదు. కాబట్టి నేను దాన్ని ఆలస్యం చేస్తున్నాను అన్నాడు. ఒకసారి ఆయన దర్శనం చూపించాలంటే జరగకుండా ఉంటుందా? జరుగుతుంది. కానీ ఎప్పుడో నా చివరి దశలో ఎప్పుడన్నా అమల్లోకి తెస్తాడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అది అమల్లోకి వస్తే మాత్రం సువార్త ప్రకటన ఆగిపోతుంది అనేది దేవుడు నాకు స్ఫురింపచేశాడు. అది నిజమే. ఎట్లాగూ అనంటే, కోరుకొల్లు, సింగరాయపాలెం నుంచి కైకులూరు వెళ్ళే దారిలో కోరుకొల్లు అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో ఒక ఆయన దయ్యాలు పోగొట్టే పాస్టర్ గారు ఉన్నారు. ఆయన యవ్వనస్తుడే, పెద్ద వయసు కూడా లేదు. ఆయనకి దేవుడు ఆ వరం ఇచ్చాడు, దయ్యాలు ఆయన చేతిలో పోతాయి. కాబట్టి ఎక్కడ జనమందరూ కూడా ఆయన చర్చికి వచ్చేస్తున్నారు. మరి పాస్టర్లందరికీ ఆ శక్తి ఉండదు. దేవుడు ఎవరికి వరం ఇస్తాడో వాళ్ళకే ఉంటుంది.
కానీ క్రైస్తవులు అన్నంత మాత్రాన, పాస్టర్లు అన్నంత మాత్రాన దయ్యాలను విడిచిపెట్టేంత శక్తి ఉండదు. కానీ దేవుడు ప్రత్యేకంగా ఎవరికైతే ఇస్తాడో వరం వాళ్ళకు వస్తుంది. ఆ పిల్లాడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ ఊర్లో ఏం జరిగింది, ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు. ఇంకెక్కడైనా కూడా అడపదడప క్రైస్తవుల మీద కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అంటే నామకార్థ క్రైస్తవులు వాళ్ళ మీద కూడా వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి ఆయన దగ్గరికి వస్తే పోతుందని అనేక మంది ఆయన దగ్గరికి రావటం, ఆయన దయ్యాలు వదిలించడం. ఆ గ్రామం అంతా కలకలం. ఇదిగో నువ్వు దయ్యాలు వదిలేస్తున్నావు, ఆ దయ్యాలు ఎక్కడెక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతుంది, మా గ్రామానికి నష్టం, నీ ఊర్లో చర్చ నడపడానికి వెళ్ళేదని ఆ గ్రామం అంతా కట్టుకట్టారు. అప్పుడు ఏం చేయాలి? దేవుడేమో ఆయనకు వరం ఇచ్చాడు, నీ వరం నువ్వు సద్వినియోగం చేయమంటున్నాడు. అంతే కదా, మనకు ఒక వరం ఇచ్చాడంటే దాన్ని దాచుకోవటం చేయాల్సింది. అనేక మంది వస్తున్నారు. అప్పుడు ఆయన అక్కడ చర్చి మూసేసి పొలాల్లో ఒక పొలాన్ని అద్దెకి తీసుకుని ఆ పొలంలో షెడ్లు వేసి అక్కడ సువార్త మొదలుపెట్టాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ దయ్యాలు అంటే ఊరికి దూరంగా వదిలిస్తున్నాడు. నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఒక దయ్యం పట్టిన కేసు సందర్భంగానే నేను మా పాస్టర్ గారు మేమంతా కలిసి వెళ్ళాం. అదంతా కళ్ళారా రాత్రి ఆ దయ్యాలను ఆయన ఎలా వదిలేస్తున్నాడు, ఆ దయ్యాలు ఎలా ఎదురు తిరుగుతున్నాయి. ఒక దయ్యం అయితే 2-3 రోజుల్లో పోవట్లేదట. మరి మేము వెళ్ళిన రోజు కూడా ఇంకా పోలా, మేము వచ్చేసరికి అది త్వరలో పోద్దట. దేవుడు చెప్తున్నాడు ఆ దయ్యం త్వరగా పోవట్లేదు అంటే ఆ కుటుంబం అంతా కూడా నా నామం ఘనపరచాలి, ఆ కుటుంబం అంతా మరి యేసు ప్రభువుని అంగీకరిస్తే అది పోద్ది, లేకపోతే ఈ ప్రార్థన వాళ్ళకు పోదని ఆయనకి బయలుపరిస్తే చెప్పాడు ఆ కుటుంబస్తులు. వాళ్ళు వచ్చారు దయ్యం వదిలించుకుని వెళ్ళిపోదామని, అంతే తప్ప వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించాలని దృష్టి వాళ్ళకి లేదు ఆ కుటుంబానికి. మహా అయితే ఆ దయ్యం పట్టుకున్న మనిషి, లేడీ అనమాట, స్త్రీ, ఆమె ఒకటే ప్రభువుని నమ్ముతుంది కదా అనుకున్నారు. కానీ ఆ కుటుంబం మొత్తం కూడా అంగీకరించాలి, లేకపోతే ఆ కుటుంబంలో అది ఉంటూనే ఉంటుంది, ఈమెను వదిలినా ఇంకొకటికి మీదకి వెళ్తుంది. కాబట్టి కుటుంబం అంగీకరించాలని దేవుడు చెప్తే వాళ్ళందరూ ఆలోచించుకుంటున్నారట. కాబట్టి వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో ఆలోచించుకుని వాళ్ళంతా అంగీకరించిన తర్వాత ఆ దయ్యం పోవటం జరిగింది. అది మొండి దయ్యాలు కొన్ని ఉంటాయి అట్లాగే. మేము అదంతా కళ్ళారా నేను చూసా. ఆయన పొలాల్లో షెడ్లు వేసుకుని చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది కాబట్టి ఒకవేళ నాకు చూపించిన దర్శనాన్ని కానీ వెంటనే అమల్లోకి తెస్తే నా పని కూడా అంతే. ఎక్కడ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు ఆయన వచ్చేస్తూ ఉంటారు. ఇక మనం ఆ పని మీదకి వెళ్ళిపోవాల్సింది, ఇట్లా సువార్త ప్రకటించడానికి వీలు కాదు. అందుచేత దేవుడు దాన్ని అమలుపరచుకోకుండా ఆపాడు అని చెప్పి నాకు గ్రహింపు కలిగించాడు. దేవుడికి స్తోత్రం అనుకున్నా. అయ్యా ఆ యొక్క బాధ అక్కడ పడేది, మరి నన్ను ఇలా బ్రహ్మాండంగా సువార్త ప్రకటిస్తున్నాను, మరి అది కొన్నాళ్ళు అమలుపరచకుండా ఉంటే మంచిదని నేను కూడా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తర్వాత రోమాపత్రిక 8:29 అనే స్వరం రాత్రి తెల్లవారులు వినిపించింది. అంటే దాంట్లో అర్థం ఏంటంటే, నీవు యేసు ప్రభు సారూప్యం గలవారు అయ్యేటట్టుగా నేనే చేశాను అబ్బాయి అన్నాడు. నేను 60 సంవత్సరాల వరకు ఒక హిందువునేంటి, నన్నట యేసు ప్రభు సారూప్యం అయ్యే విధంగా నేనే చేశాను అన్నాడు. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా నా పోలిక, నా ప్రవర్తన అంతా యేసు ప్రభు సారూప్యంలోనే ఉంది. యేసు ప్రభు ఎవరో నాకు తెలియపోయినా మా కుటుంబంలో ఎవరికి ఆ సారూప్యత అలా ఉంది. ఆ యొక్క మరి మా అన్నదమ్ముల్లో కానీ వాళ్ళు ఎవరిలో కూడా అట్లాంటిది లేవు. మంచి ఆ సున్నితమైనటువంటి స్వభావము, మరి ఆ యొక్క యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ త్యాగ గుణం అంతా నాలో ఉంది చిన్నప్పటి నుంచి. అప్పుడు చెప్తున్నాడు, ఇది పెట్టింది నేనేనా అబ్బాయి నీకు అని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు, 2016లో చెప్తున్నాడు. రోమా 8:29 అదే చెప్తున్నాడు. కాబట్టి ఇది నిజమే. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. మరి ఇతరులకు సాయపడాలి, త్యాగం చేయాలి, ఎవరికి అపకారం చేయకూడదు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నాలో బాగా ఉండడం జరిగింది. కాబట్టి ఇది మొదటి నుంచి ఉన్నదే, అదే చెప్పేశాడు ఆయన. ఇట్లా స్వరం వినిపించి మాట్లాడే దేవుడు ఇంకెక్కడైనా ఎవరికైనా ఉంటే పోని అనుకోవచ్చు. లేదుగా, నాకు ఈ గుణం ఎందుకు ఉందో ఎవరికై తెలియదు, నాకైతే తెలియదు. ఏంటి మంచి గుణాలు ఉన్నాయి ఎందుకు వచ్చినాయి అని నాకు అనుకుంటున్నా. ఎవరిచ్చారో తెలియదు, కానీ నేను ఇచ్చాను అబ్బాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, హిందువునైనా నాకు ఇచ్చానంటే ప్రపంచాన్ని అందరికీ ఈయనే దేవుడు అని నాకు అర్థమైంది. ఈయనే దేవుడు అన్నమాట. మనం బ్రతికి బట్టగడుతున్నామంటే ఈయన పుణ్యం వల్లే, ఈయన వల్లే అవుతుంది, కానీ మనం ఎవరెవరిలో దేవుళ్ళు అనుకున్నామనే విధంగా నాకు అర్థమైంది. ఆ తర్వాత 1-2-2016 ఆ దర్శనం ఏంటి అంటే, అక్కడ చక్కని అక్షరాలు ఇంగ్లీష్లో చక్కని అక్షరం, వీఆర్ 10 మెంబర్స్ అని దాన్ని మ్యాటర్ అంతా మీకు చదివేది, ఇప్పుడు చదవను, తెలుగులో చెప్తా. ఇంగ్లీష్లో దేవుడు అదంతా రాయించినటువంటి ఒక సమాధి దగ్గర అవన్నీ రాసి పెట్టున్నాయి. నేను అంటున్నా, నన్ను మర్చిపోలేదు మా వాళ్ళంతా ఇవన్నీ రాసి పెట్టారు అని అంటున్నా. అంటే నా ఆత్మ అంటుంది,
నేను చనిపోయిన తర్వాత సమాధి కట్టిన తర్వాత అట్లాంటి అక్షరాలు పెట్టారు అక్కడ. దాంట్లో ఏంటంటే మేము మా కుటుంబంలో 10 మంది సభ్యులము, మా పెద్దన్నయ్య రాజారావు పేరుతో సహా మా పెద్దన్నయ్య రాజారావు అందరినీ పైకి తీసుకొచ్చాడు, ఎంతో కష్టపడ్డాడు అని చెప్పి రాసి ఉంది దాంట్లో. అంటే నా కుటుంబ సభ్యులు అలాంటి అక్షరాలు పెడతారట. ప్రభు వైపు చూడక ముందే ఈ చరిత్ర అంతా జరిగిపోయింది. ఈ కుటుంబ సభ్యులందరినీ పైకి తీసుకురావడం అనేది మ్యాటర్ అయిపోయింది. 2012కు ముందే అయిపోయింది ఇదంతా. అంతే, కుటుంబాన్ని వదలకుండా అందరిని పైకి తీసుకురావటం కష్టపడ్డాను, పైకి వచ్చారు అందరూ. ఈ మ్యాటరు ఎప్పటికయింది? ప్రభు వైపు చూడకముందే అయిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఇంకా నా ద్వారా ఇంత సహాయం పొందిన వాళ్ళైనా కొన్ని ఇన్సిడెంట్లు మర్చిపోయారు, కానీ దేవుడు అన్నీ చూసేశాడు. అన్నీ చూసేసి ఇదిగో ఈయన మా కుటుంబాన్ని అంతటిని పైకి తీసుకొచ్చారనే అక్షరాలు అక్కడ ఉండటం జరిగింది. అవి ఎక్కడున్నాయి? నా సమాధి దగ్గర ఉన్నాయి. నా ఆత్మ ఏమంటుంది? నన్ను మర్చిపోకుండా మా వాళ్ళు ఇదంతా పెట్టారని నేను అంటున్నా. కాబట్టి ఇది చనిపోయిన తర్వాత పెట్టేది. అయితే ఇప్పటికే అమలు అయినట్టు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా జరిగిపోయింది, ఆయన చూపించేశాడు. ఇదిగో ఈయన ఇలా చేశాడని చెప్పి జరిగిపోయింది మొత్తం ఆయన చూపించేశాడు. కాబట్టి జరిగిపోయింది కదా, ఇది జరిగేటట్టు చేసిన ఆయనేగా, ఆయన కూడా చెప్తున్నాడుగా. కాబట్టి ఇది అమలు అయిందంటే అమలు అయిపోయింది. ఒక్క సమాధి మీద రాసే అక్షరాలు తప్ప మిగతాదంతా అమలు అయిపోయింది. అందరిని పైకి తీసుకురావడం అయిపోయింది కదా. నా వల్ల అయితే అవుతుందా? నా వల్ల అవుతుంది కదా, దేవుడు సాయంతో జరిగింది ఇదంతా. ఎందుకంటే ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు కదా. నాకు కూడా ఆయనే కదా దేవుడు సృష్టికర్త. అంటే అందరికీ ఆయనే సృష్టికర్త అని అర్థమైంది. ఇది అమలు అయినట్టే లెక్క సగము. ఇక చివరి బిట్టు ఆ సమాధి దగ్గర జరగాల్సినటువంటి మాటలు మాత్రమే ఆ తర్వాత జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు అమలుపరచబడినట్టే లెక్క. ఆ తర్వాత 26/3/2016 దీంట్లో ఏంటంటే ఆ 26/3/2016 2 కళలు వచ్చినాయి. ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత నేను లేచి అది రాసేసుకున్నాను, కాగితం పడుకున్నాను. మళ్ళీ ఇంకొక కళ వచ్చింది. కాబట్టి 2 కథలు. మొదటి కళ, మా బంధువు ఒక ఆయన నేను ఏదో పెట్టి జాగ్రత్త పరుచున్న ఆయన ఇస్తే ఆయన నిర్లక్ష్యంగా ఒక బస్సులో పెట్టి మర్చిపోయి దిగేశాడు. ఆయన ప్రయాణంలో సీట్లో పెట్టి మర్చిపోయి దిగిపోయి పోయింది. చాలా విలువైన వస్తువులు ఉన్నటువంటి ఒక పెట్టె పోగొట్టేశాడు. పోగొట్టేసి అరే పోయింది అన్నాడు. పోయిందంటే మనం ఏం చేయగలం? నిర్లక్ష్యం వల్ల పోయింది. అతను కట్టమంటే కట్టగలడా? ఇది ఎట్లా జరుగుతుంది? ఏదో పోద్ది అనుకుంటా నా దగ్గర నుంచి అనుకుంటా. 2016లో వచ్చింది ఇది. కానీ 2021లో 5 సంవత్సరాల తర్వాత నిజంగా జరిగింది. నేను మా బంధువు ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకేదో వ్యాపార నిమిత్తం అవసరం వచ్చింది అంటే నా దగ్గర కూడా పెద్దగా డబ్బు లేదు. ఎవరి దగ్గరో నేను అడ్డం ఉండి ఇప్పించాను. ఆయన ఆ వ్యాపారంలో మొత్తం లాస్ వచ్చి ఐపీ పెట్టాడు. నాకే కాదు అనేక మంది దగ్గర తీసుకున్నాడు. అందరు ఐపీ పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇక ఇవ్వడు. నాకు కూడా అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఇప్పించిన వాడు ఉన్నాడు కదా, వాళ్ళు మిమ్మల్ని చూసి ఇచ్చాం కాబట్టి మీరు కట్టండి అన్నాడు. చచ్చినట్టు నేను కట్టాను. నాకున్న ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ విత్డ్రా చేసేసి మొత్తం నేను కట్టా. కాబట్టి నా యొక్క వస్తువు ఎవరో పోగొడతారంటే ఇది ఎలా పోతుంది అని ఎప్పుడు 5 సంవత్సరాల ముందే చెప్పేశాడు. ఇట్లా ఎలా పోతుందంటే ఇట్లా పోయింది. కాబట్టి ఇది ముందుగా చెప్పగలిగిన దేవుడు ఎవరు? దేవుడు చెప్తాడు 139వ కీర్తనలో, నేను పిండ దశలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచినయ్యా అంటాడు. నేను పిండ దశలో ఉండగానే ఆయన చూశాడట. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే మొత్తం అంతా ఆయన దగ్గర లెక్క ఉందని చెప్తాడు ఆ యొక్క కీర్తనకారుడు. నేను పుట్టక ముందు నుంచి పిండం దశ నుంచి నీకు తెలుసు. ఆ తర్వాత నాకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉందో మీకు తెలుసు కదా. అన్ని సంవత్సరాల్లో ఏం జరుగుద్దో కూడా మీకు తెలుసయ్యా అంటున్నాడు. అది నిజమేనా కాదా? రాబోయే కాలంలో 5 సంవత్సరాల తర్వాత నా దగ్గర ఇట్లా పోగొట్టుకుంటారనేది జరిగిందా జరగలేదా? ఇట్లా చెప్పగలిగిన దేవుడు ఇంకెవరన్నా ఉన్నారా పోని? కాబట్టి అది మళ్ళీ తర్వాత. కాబట్టి ఇది ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత. మళ్ళీ అదే రోజు వచ్చినటువంటి ఇంకొక కళ ఏంటంటే, ఇక మనుషులందరూ అనుకుంటున్నారు ఈయన అన్నీ పోగొట్టుకున్నాడు అనుకుంటున్నారు. నిజంగా నేను ఎట్లా తిరుగుతున్నానంటే దిగంబరినే తిరుగుతున్నానండి. దిగంబరి అంటే మరి యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, సరే పూర్తి వస్త్రాలు లేకుండా తిరిగినట్టు లెక్కేసుకోండి. పూర్తి వస్త్రాలు లేవు అనుకోండి. కాబట్టి దిగంబరినై తిరుగుతున్నట్టు నాకు తెలుస్తుంది. దిగంబరినై తిరగటమే. దిగంబరినై తిరుగుతూ ఉంటే అందరు చూసిన వాళ్ళు
ఎంత బ్రతుకు బతికాడు ఈయన, పాపం ఇలా వస్త్రాలు లేకుండా తిరుగుతున్నాడని అనుకుంటున్నారు అందరూ. నాకు ఆశ్చర్యం, ఇదేంటి మనం ఒక ఆఫీసర్గా పనిచేసాము, పెద్ద హోదాగా ఎప్పుడు టచ్ చేసి నీట్గా ఉండేవాడిని నేను. అటువంటి మనిషి వస్త్రాలు లేకోకుండా నేను వెళ్ళటం, అందరూ ఈయన అన్నీ పోగొట్టుకున్నాడు అనుకోవటం జరుగుతుంది. ఈరోజు ముందుకల్లా ఏమైంది, నువ్వు పెట్టి ఒకటికి ఇస్తావు అది పోతుంది అన్నాడు, అయిపోయింది. మళ్ళీ ఏమన్నాడు, నువ్వు అసలు వస్త్రాలు కూడా లేనంత పరిస్థితుల్లో నువ్వు వెళతావు అని చెప్పాడు. అప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఇది ఏమైనా జరుగుద్దా ఏంటి, ఎప్పుడు జరుగుద్ది ఏంటి అని నేను అనుకుంటుండగా అది 5 సంవత్సరాలకు సుమారుగా మరి చాలా డబ్బు అంతా ఖర్చు అయిపోయి వైద్యానికి డబ్బులు లేని పరిస్థితి కూడా వచ్చేసింది నాకు. కాబట్టి అన్నీ పోగొట్టుకోవటం అంటే చాలా డబ్బు పోయటం జరిగింది. ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు, కానీ దేవుడైతే ముందు ఇవన్నీ పోవటం అనేది అనుమతించాడు, అది జరిగింది అంతే. ఇక ఆ తర్వాత మళ్ళీ అదే దర్శనంలో సగం భాగం ఇంకా ఉంది. ఆ తర్వాత టై కట్టుకుని మంచి బ్రహ్మాండంగా హుందాగా సువార్త ప్రకటిస్తున్నా. నిజంగానే ఆ పరిస్థితి వచ్చింది 2021లో. మళ్ళీ 2022లో బ్రహ్మాండంగా నేను సువార్త ప్రకటిస్తూ ఇట్లా టీవీల్లో ప్రసంగాలు మొత్తం చేయటం జరిగింది. అయితే ఎట్లా జరిగింది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం లేదు, ఆస్తులు అమ్మటం మొదలుపెట్టాక దేవుడు ఎప్పుడే చెప్పేశాడుగా మొత్తం ఆస్తులు పోతే, ఆయనకి స్థిరాస్తులు అమ్మటం మొదలుపెట్టి దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నా. కాబట్టి జరగబోయేది ముందు చూపించేశాడు. కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ఇవంతా నా అన్నీ పోవటం జరుగుతుంది. మళ్ళీ తర్వాత పుంజుకుని మళ్ళీ నేను సువార్త ప్రకటిస్తాం జరిగింది. కాబట్టి ఈ దర్శనాల ద్వారా ముందుగానే దేవుడు ఆయన కన్నులు మనల్ని చూచేసి చెప్పేస్తున్నాయి. ఇట్లా అంటే దేవుడు ఇంకెవరికైనా ఎక్కడైనా ఉన్నాడా మనం బేరీజ్ వేసుకోవచ్చు. కాబట్టి ఈయన సృష్టికర్త, ఈయనకి అంతా తెలుసు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇది సమయం అయిపోతూ ఉంది ఈ ఎపిసోడ్కి. తర్వాత ఎపిసోడ్లో నెక్స్ట్ దర్శనం నుంచి చెప్తాను. 14వ, ఇప్పుడు 13 దర్శనాలు అయినాయి. 14వ దర్శనం నుంచి నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు 126వ ఎపిసోడ్ని కూడా మంచి నడిపింపు ఇచ్చారు. నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి వివరంగా చెప్పించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అంతేకాకుండా బిడ్డల హృదయాల్లో ప్రభువా ఈ వింటున్న మాటలు నిక్షిప్తమయ్యేదాకా మీరు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళని ఎవరు వేసుకునే విధంగాను, అనేక మంది చెప్పే విధంగాను వారిని ప్రేరేపించమని, బహుగా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటా. వందనాలు.